యెహోను రాసిన 3వ పత్రిక, దైవ గ్రంథంలో 3వ పత్రిక, యెహోను రాసిన 3వ పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మళ్ళీ చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రభు సహాయం కోరుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ నూతన సంవత్సరంలో మా ప్రియుల మధ్య చేరడానికి అనుపైన నాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము వినాలని ఆశపడుతున్నాం కాబట్టి చూపించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. 2024 అంతటితో కాపాడుతూ వచ్చారు. 2025లోని ప్రవేశపెట్టారు. ఈ దినమున సమకూర్చారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాం. కనికరించండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమపరచబడమని ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేశారు, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు కనబడాలి, వినబడాలి. రైట్, మంచిది. పిల్లరా, పౌలు గారి తర్వాత మరి ఎక్కువగా పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరంటే యెహోను అనే భక్తుడు. పౌలు గారు 14 పత్రికలు తెలుగు బైబిల్ ప్రకారంగా రాస్తే, యెహోను అనే భక్తుడు మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యెహోను రాసిన సువార్త ఆయనే రాశాడు. యెహోను రాసిన 3 పత్రికలు ఆయనే రాశాడు. ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. అంటే 5 పుస్తకాలు ఆయన రాసినట్టుగా చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో 66 మరి పుస్తకాలు ఉన్నట్టుగా మనం చూడగలం. మరి కొత్త నిబంధనలో మరి పౌలు గారు 14 పత్రికలు తెలుగు బైబిల్ ప్రకారంగా ఉండగా మరి 5 పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే భక్తుడైన యెహోను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక 5 మాటలు మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. చాలా వరకు ఇక్కడ ఉన్న వారందరూ రక్షణ పొందిన వారిగానే ఉన్నారు. పిల్లరా, గమనించాలి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు అనబడిన వారు ఆత్మ సంబంధమైన వారుగా మనం భావించాలి. ఈ లోక సంబంధంగా ఉన్న సర్వమత సమ్మేళనంలో భక్తి అనే దానికి కొదువేమీ లేదు. ఏ మతంలో చూసుకున్నా భక్తి అనేది మనకి ఎక్కువ కనబడుతుంది. కానీ దైవ గ్రంథంలోనే ఒక క్రైస్తవ కమ్యూనిటీలోనే మరి ఆత్మ అనే మాట మనకు కనబడుతుంది. ఏ మాట చెప్పండి? ఆత్మ అనే మాట. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి, అది భక్తుడి ఆలోచన. మొదటి పత్రికలో చాలా సంగతులు రాశాడు. సువార్తలో కూడా ఆయన దైవత్వాన్ని గురించి రాశాడు. 2వ పత్రికలు కూడా చాలా విషయాలు రాశాడు. ప్రకటన గ్రంథంలో కూడా మరి 7 సంఘాలను గురించిన సంగతులు, ప్రభువు మరి ఆయన వేరీతిగా ఈ లోకానికి వస్తాడు, సంఘం ఎలా ఆకర్షించబడుతుంది, ఎలాంటి శ్రమలు అనుభవిస్తారనే సంగతులను ఆయన ప్రకటన గ్రంథంలో తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతటిలో చిన్న పత్రికలను మనం చూస్తాం, చాలా చిన్న పత్రికలు. వాటిలో యెహోను రాసిన 3వ పత్రిక ఒకటి. యెహోను రాసిన 3వ పత్రిక ఒకటిగా మనం చూస్తున్నాం. 2వ పత్రిక కూడా చిన్నదే, 3వ పత్రిక కూడా చిన్నదే. ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, చూడండి ఏమంటున్నాడు అక్కడ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు. మన దేవుడు ఎవరు అంటే ఆత్మస్వరూపైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆత్మస్వరూపైన దేవుడు. మనము కూడా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి.
ఆత్మ నడిపింపుతో ప్రార్థించిన, ఆత్మ నడిపింపుతో దేవుని వాక్యాన్ని చదివిన, ఆత్మ నడిపింపుతో వాక్యాన్ని ధ్యానించిన, వాక్యాన్ని పఠించిన, వాక్యమును నెమరు వేసిన, ఆత్మ నడిపింపుతో ఈ కార్యక్రమాలు జరిగితే మరి నిజమైన ఆత్మ సంబంధమైన అనుభూతిని, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని పొందగలము అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆత్మీయంగా వర్ధిల్లాలి. చెప్పండి, ఎలా వర్ధిల్లాలి? ఆత్మీయంగా వర్ధిల్లాలి. ప్రభు కోరుకునేది అదే. పిల్లరా గమనించాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఇలా అన్నాడు ఒక సంఘముతో అన్నాడు. వినండి, ఎవరితో? సంఘముతో అన్నాడు. ఏం చెప్పాడు అని అంటే, సంఘముతో ఏం చెప్పాడు? చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇలా అన్నాడు, జీవిస్తున్నావనే పేరు ఉంది కానీ నీవు, చెప్పండి, మృతుడవే అంటాడు. నీవు మృతుడవు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? సంఘముతో అంటున్నాడు. సంఘము చచ్చిన స్థితిలో ఉంది. అంటే ఆత్మ సంబంధమైన జీవం లేదు. పాటలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రార్థన ఉందా? ఉంది. ఆరాధన ఉందా? ఉంది. క్రమం ఉందా? ఉంది. పెద్దలు ఉన్నారా? ఉన్నారు. పరిచారకులు ఉన్నారా? ఉన్నారు. విశ్వాసులు ఉన్నారా? ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు చెప్పండి? చచ్చిన వారిగా ఉన్నారు అన్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎఫెసీ 2:1 మనం చూస్తే, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? ఆత్మీయంగా బ్రతికించాడు. చెప్పండి, ఎలా బ్రతికించాడు? ఆత్మీయంగా బ్రతికించాడు. పిల్లరా గమనించాలి. ఆత్మీయంగా ఆయన మనల్ని బ్రతికించాడు. ఎంత అద్భుతంగా ఈ మాట చూస్తున్నాం. ఆత్మీయంగా వర్ధిల్లాలి. చెప్పన సత్యమైన మహిమయుక్తమైన ఆనందంతో ఆత్మీయంగా వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. పిల్లరా గమనించాలి. ప్రార్థన అనే మాట చాలా విలువైన మాటగా మనం చూస్తున్నాం. ఏ మాట చెప్పండి? ప్రార్థన అనే మాట చాలా విలువైన మాటగా మనం చూస్తున్నాం. ఒక మాట చూడండి, దాటిపోదాం. రోమిలకు రాసిన పత్రికలోనికి రండి. రోమిలకు రాసిన పత్రిక వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లరా గమనించాలి. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయించున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో, చదువుతారా, ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు అనేది. చూసారండి? వినండి పిల్లరా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా దీవించు, ఆశీర్వదించు, కాపాడు, ఆమేన్, అంతే. అంతకుమించి ఇంకేం రాదండి. ప్రార్థన అంటే వాడుకతో చేసేది కాదు, అలవాటుతో చేసేది కాదు, ఆచారంగా చేసేది కాదు. ఇలాంటి దేవుని ఆత్మ సహాయంతో, దేవుని ఆత్మ నడిపింపుతో చేసేది ప్రార్థన. అప్పుడే ఆత్మ సంబంధమైన అనుభూతిని నువ్వు పొందగలం. ఆత్మ మన బలహీనతలను చూసి మనకి ఏం చేస్తాడు చెప్పండి? సహాయం చేస్తాడు. చెప్పండి ఆ మాట. ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఈ 2025లోనైనా ఆత్మీయంగా వర్ధిల్లాలి. ప్రార్థనలో వర్ధిల్లాలి అనే మాట మనం గమనించాలి. వాక్య ధ్యానంలో వర్ధిల్లాలి. సంఘ సావాసంలో వర్ధిల్లాలి. పరిశుద్ధతలో వర్ధిల్లాలి. యథార్థతలో వర్ధిల్లాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలండి. ఆత్మీయంగా చెప్పండి, ఎలా వర్ధిల్లాలంటే ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో వర్ధిల్లాలి. చూడండి, మైకు తీసుకున్నావా? 5 సంవత్సరాల కిందట అదే పాట పాడావు, ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నావు. కొత్త పాట ఏమన్నా పాడతావా? పాడవు. పుస్తకం ఉందా? ఉంది కానీ కొత్త పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. పిల్లలు నడిపింపుంటే ఏం చేస్తావు? ఈరోజు ట్రాక్లు వచ్చాయి, ఫోన్లో అనేకమైన పాటలు ఉన్నాయి, టోన్స్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకునే అవకాశం ఉంది. మనకు ఆ క్రైస్తవ సునాద కీర్తనలు మన పుస్తకం ఉంది. అయినా అదే పాట చూడండి, అదే పాటలో ఏమాత్రం మార్పు? ఎప్పుడు మైకు తీసుకున్నా నేను ఉండలేనయ్యా, నేను బతకలేనయ్యా, వేరే పాట రాదిక. ఎప్పుడు మైక్ తీసుకో అంటే ఇంక వేరే పాటలు రావా? వినండి, రావు. నేర్చుకుంటూ వస్తాయా? రావా? వస్తాయి. కానీ నేర్చుకోవచ్చుగా? నేర్చుకో. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం
ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించాలి. దేవుడు మనలో ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆత్మకు పరలోకం ఉంది, ఆత్మకు నరకం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. భూలోకంలో మనం శరీరంతోనే ఉన్నాం. ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. శరీర ఇచ్ఛలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, వాంఛలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. శరీర సంబంధమైన వారిగానే జీవిస్తున్నాం, కానీ ఆత్మీయంగా మనం బ్రతకాలి. వినండి, రండి ఇక్కడ చూడకమాట. ఉచ్చరింప సత్యం కానీ గురుగులతో ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. వినండి, మన బలహీనతలను చూసి ఆత్మ మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తాడు. ఏమన్నా పావుగొట్ట కంటే ప్రార్థన ఎక్కువ చేసుకోలేకపోతున్నాను అంటారు. ఒక అక్క మరొక అక్క దగ్గర కూర్చుంటే 2 గంటలు మాట్లాడతారు, 3 గంటలైనా మాట్లాడతారు. ఉదయం 9 గంటలకు కూర్చుంటే కొంతమంది నేను చూస్తుంటారు మా ప్రాంతంలో మధ్యాహ్నం 3 దాకా కూర్చుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు లేదు తెలియదు, మధ్యాహ్నం భోజనం చేశారు లేదు తెలియదు. ఒకటే వ్యవహారం గుచ్చుకుచ్చు. ఏం మాట్లాడతారో తెలియదు. విశ్వాసులే. అదే సమయం ప్రార్థనలు గడిపితే, అదే సమయం దేవుని వాక్యంలో గడిపితే, అదే సమయం దేవుని సన్నిధిలో గడిపితే ఎంత గొప్ప భాగ్యమో. దేవుడు ఆత్మ మనకి ఏం చేస్తాడు చెప్పండి? పాటలు పాడే సహాయం చేస్తాడు. పాట పాడితే నీ స్వరము చూపించుకోవాలని కాదు, నీ గొంతు చూపించుకోవాలని కాదు, నువ్వు పాడితే అందరు వినాలని కాదు. దేవుని వాక్యమే పాటలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు పాడితే, ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని నువ్వు పాడితే రాగం ఎట్ట ఉంది అనేది ప్రాముఖ్యత కాదు, నీ స్వరం ఎలా ఉంది ప్రాముఖ్యత కాదు. ఆత్మ నడిపింపుతో పాడితే వినే వ్యక్తికి మేలుకరంగా ఉంటుంది, వినే వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, వినే వ్యక్తికి ఆత్మ నడిపింపుగా ఉంటుంది. ఆ అర్థాన్ని గుర్తెరుగుతారు. మీకు తెలుసా, క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప శావుకులు అనేక మంది దేవుని పాటలు మైకు ద్వారా విని యేసు ప్రభు నమ్ముకున్నారు. వాక్యమే పాటలు, పాటలే వాక్యము. అసత్యాన్ని గుర్తిరగాలి. పిల్లలు పాట పాడి ఎలా పడాలి? ఆత్మ నడిపింపుతో పాడాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఎలా చేయాలి చెప్పండి? ఆత్మ నడిపింపుతో చేయాలి. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడక్కడే తిరుగుతుంటారు. ముగింపు రాదు, పాపం ముగింపు రాదు, అంత కొట్టకలాడుతూ ఉంటారు ఏంటో అన్నట్టు, గడ్డను పడ్డ షాపులాగా. నడిపింపు ఉంటేగా చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి నువ్వు నేర్చుకుంటే, వినండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం నువ్వు అలవాటు చేసుకుంటే గంటల తరబడి ప్రభు పాదాలు పట్టుకోగలవు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తిరగాలి. వినండి పిల్లలు, చూడండి అక్కడ ఏమంటాడు? ఆత్మ అనే మాటల గురించి మాట్లాడుతూ 12వ వచనం చూస్తారా? 8-12 రోమిలకు రాస్తారు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాదు. శరీరానుసారంగా ప్రవర్తించిన వల్ల చావవలసిన వారమని ఉందుము. కానీ చదవండి, ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవిస్తా. అబ్బా ఎంత మంచి మాట అండి. ఏమ్మా చిన్న చెప్పనా? శరీరం ఏమంటుంది? చూడు అంటుంది. శరీరం ఏమంటుంది? చూడు అంటుంది. సీరియల్ చూడు, సినిమాలు చూడు, ఫోన్ చూడు, ఫేస్బుక్ చూడు, యూట్యూబ్ చూడు, చూడకూడదని చూడు. ఏనండి, మనసు ఏం చేస్తుంది? ఆలోచించు. చూశారా అండి? శరీరం ఏముంటుంది? తిను, త్రాగు, సుఖించు, ఆనందించు, అనుభవించు. అది శరీరం అనేది. ఆత్మ అంటుంది, లే, ప్రార్థించు, దైవ గ్రంథాన్ని చదువు, భక్తి కలిగి ఉండు, నోరు జాగ్రత్తగా ఉండాలి, చూపు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన జాగ్రత్త ఉండాలి, నడత జాగ్రత్తగా ఉండాలి, చేసే పని జాగ్రత్తగా ఉండాలి, హృదయము జాగ్రత్తగా ఉండాలి అని ఆత్మ చెప్తుంది. ఆత్మ చేత శరీర క్రియలు చంపునేలా చెప్పండి జీవించదు. ఎంతమంది మాట అండి? ప్రియులా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లాలి అన్నాడు. శరీర క్రియలను చంపేవారి ఉండాలి. ఇచ్ఛలను చంపాలి, కోరికలను చంపాలి, వాంఛలను చంపాలి. మనలోనే ఉంది శరీరం. మనకు శత్రువు ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవకుడము. ఇదని మనం చంపాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓడిపోయే వారిగా చాలామంది ఉంటున్నారు.
ఆత్మ సంబంధమైన అనుభూతిని ఇంకెప్పుడు పొందుతావు? ఈ 2025లోనైనా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావా? ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఇష్టపడతావా? ఆలోచన చేయాలి. ఎన్ని రోజులు వెనుకబాడుతానం, ఈ నిర్లక్ష్యం, ఈ అశ్రద్ధ పిల్లారా గమనించాలి. ఈ పట్టి పట్టనట్టు జీవితం, దైవ గ్రంథం అంటే, మందిరం అంటే, పరిచర్య అంటే, దేవుని పని అంటే, సంఘ సహవాసం అంటే పిల్లలు గమనించాలి. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికను చదివితే శరీరం ఆత్మ, శరీరం ఆత్మ, శరీరం ఆత్మ అనే మాట అనేక పర్యాయములు మనకు కనబడుతుంది. చూడండి దాడిపోదాం. మరొక మాట చూస్తారా? 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? పిల్లలు గమనించాలి. 6వ వచనం లేదా 7వ వచనం. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి చెప్పండి విరోధమైనది, దేవునికి విరోధమైనది. వినండి 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన వల్ల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు, వినండి, క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అమ్మా మనలో ఏ ఆత్మ ఉండాలి? క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి. ప్రభు మనలో ఉన్నాడా లేదా చెప్పండి? మనతో ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడా? ఎప్పుడో పంపించేసామా? ఏనండి, యెహోవా ఎడబాషణ అనే సంగతి పిల్లారా గమనించాలి. యెహోవా ఎడబాషణ అనే సంగతి సాంసోనుకు తెలియలేదు. వెర్ర జమ్ముకుందాం అనుకున్నాడు, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెర్ర జమ్ముకున్నాడు. ఫిలిష్తీయులు వచ్చారు, పట్టుకున్నారు, కళ్ళు పొడి చేశారు, కాళ్ళు చేతులు బంధించారు. అయ్యో, అనేక రీతిలుగా ఫిలిష్తీయులను ఎంటాడి చంపినవాడు. యెహోవా అతనిని ఎడబాషినని చెప్పండి సాంసోనుకు తెలియలేదు. ఎవడరా నన్ను చంపేది? పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపాను? వినండి పిల్లారా గమనించాలి. 3000 నక్కలు పట్టాను దేవుని ఆత్మ సహాయంతో. దవడ ఎముకతో పిల్లారు అనేక మందిని చంపాను. తన సేవ జీవితం లేదా తన పరిచర్య జీవితంలో, తన రాజ్యరిక జీవితంలో దైవ ప్రణాళికను మరిచిన వాడు పిల్లారా సాంసోను. చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా అతనిని ఎడబాషనని తనకు తెలియలేదు. మళ్ళీ దేవుడు ఉన్నాడా? ఏమ్మా దేవుడు ఉన్నాడా? నోరు తెరిస్తే అబద్ధం. ఆలోచన చేయాలి. మనలో అంతరంగ పురుషుడు దినదినానికి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, శిఖరించాలి. అది మేము కోరుకుంటున్నాడు. ఆత్మలో ఏం చేయాలి చెప్పండి? వర్ధిల్లాలి. చెప్పండి అమ్మా, ఆత్మలో ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లలు గమనించాలి. మరొక మాట చూడండి, అడిగిపోదాం. వాక్యం మీద మనసు పెడదాం. 4వ వచనం చదువుతారా? 3, 4 కలిసినాయి. శరీరమును అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకొను మనమందరము అన్నాడు. ఏమ్మా, శరీరమును అనుసరించి మనం నడుచుకోకూడదు, ఆత్మను అనుసరించి నడుచుకున్న మనమందరము అన్నాడు. వినండి, మనము ఆత్మ సంబంధులుగా ఉండాలని ఆత్మస్వరూపైన దేవుడు, ఆత్మయున్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, ఆసీనుడైన దేవుడు మహిమను వీడి, రాజరికాన్ని వీడి, అధికారాన్ని వీడి, సింహాసనాన్ని వీడి శరీరకంగా ఈ లోకానికి వచ్చాడు. దాన్ని ఏమన్నాం? క్రిస్టమస్ అన్నా. క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. ఎక్కడైనా పుట్టిన గురించి అర్థం ఉంది దాంట్లో? పుట్టాడు ఎక్కడుంది? ఆయన వచ్చాడు, ఆయన పంపబడ్డాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఒక పర్యాయంలోనే మనం అక్కడ గమనించగలం ఎందుకు యేసుప్రభు పుట్టాడన్న సంగతిని ప్రత్యేకంగా తెలియజేస్తున్న విధానం. బాలుడిగానే ప్రత్యక్షమయ్యాడు, బాలుడిగానే పంపబడ్డాడు, బాలుడిగానే వచ్చాడు అనుకుంటున్నారు. ఆయన దేవుడు, ఆయన కుమారుడు. వినండి పిల్లరా,
ఆయన దేవుని కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. చూసారా, బాలుడు కాదైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా వచ్చి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అప్పగించాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. కారణం, మనం ఆత్మస్వరూపమైన వారిగా ఉండాలని, ఆత్మస్వరూపమైన దేవుణ్ణి ఆరాధించాలని, వర్ధిల్లాలి. ఎలా? ఆత్మలో. చెప్పండమ్మా, ఆత్మలో వర్ధిల్లాలి. ప్రార్థనలో ఈ యొక్క 2025వ సంవత్సరంలో ప్రార్థన చేయట్లో వర్ధిల్లాలి. ప్రతి నెలలో మేము ఒకరోజు 24 గంటల ప్రార్థన ప్రారంభిస్తాం. ఎన్ని గంటల ప్రార్థన? 24 hours ప్రేయర్. ఏదో 2-3 గంటలు గ్యాప్ వస్తుంది తప్ప కంటిన్యూగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన, ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో ఆ సంఘంలో దేవుని ఆత్మ సంచలనం ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని ఆత్మ సంచలనం ఉంటుంది. ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేని సంఘం, దేవుని ఆత్మ సంచలనం ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆత్మీయంగా ఏం చేయాలి చెప్పండి? వర్ధిల్లాలి. చెప్పండి, ఈ 2025లో నీ నిర్ణయం ఏంటి? అన్ని విషయంలో వర్ధిల్లాలి ప్రియుడా. చెప్పగలవా? నిజమేనాయన, వాక్య ధ్యానంలో వర్ధిల్లలేకపోతున్నా, సంఘ సావాసంలో వర్ధిల్లలేకపోతున్నా, ప్రార్థనలో వర్ధిల్లలేకపోతున్నా, ఆత్మ సంబంధమైన ఆ యొక్క సహవాసంలో వర్ధిల్లలేకపోతున్నా, బలహీనతల్లో, అవిధేయతల్లో, అయోగ్యతల్లో, లోపంలో పడిపోయి జారిపోయిన వ్యక్తిగా ఉన్నా, దయతో నన్ను క్షమించు అని చెప్పగలిగితే ప్రభు నేను వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లకుండా ఉంటే చనిపోయిన వారి లెక్కలోనే ఉంటాను. చచ్చిన వాడు పిలిస్తే పలకడు. వెనండి పిల్లారా, మొన్న ఒక వ్యక్తి చనిపోయాడంట. ఫోన్ చేశారు, అందరికి బంధువులంతా వచ్చారు. వెనండి అంబులెన్స్ పిలిచారు, డాక్టర్ డిక్లేర్ చేశారు, అంబులెన్స్లు ఎత్తారు. అందరూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ అంబులెన్స్లు చాలా ఫాస్ట్ వెళ్తాయిగా, 2 స్పీడ్ బ్రేకర్స్ దాటాల్సి వచ్చింది. 2 స్పీడ్ బ్రేకర్స్ ఎగిరి దూకటం వల్ల చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడంటే, ఆ స్పీడ్ బ్రేకర్ స్పీడ్కి ఆగిపోయిన ఆటో స్టార్ట్ అయింది అన్నట్టు. అమ్మయ్య, ఏంటి మీరంతా నన్ను ఇక్కడ పెట్టారేంటి అన్నాడంట. ఏంటిరా, నువ్వు నిజంగా దెయ్యానివా మనిషివా? ఏంటి అంబులెన్స్ ఏంటి, మనుషులేంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఈ శవాల తోటగా తీసుకెళ్తాను, తిప్పండ్రు తిరిగి హాస్పిటల్కి అని చెప్పారంట. చచ్చాడా బతికాడా? చెప్పండి అమ్మా. బతికే ఉన్నాడు, కానీ ఏమయ్యాడు? చచ్చినట్టున్నాడు. అట్టుంది మన విశ్వాసం. ప్రార్థన చెప్పి ఏం ప్రార్థనలేన్నా, క్రమ కూడికలు ఏం కూడికలన్నా, ఆరాధన ఏం ఆరాధనలేన్నా, కుటుంబ ప్రార్థన ఏం పెట్టుకోవడం లేదన్నా. చచ్చిన వారు ఏం పెట్టుకుంటారు? ఆత్మచేత శరీర క్రియలు చంపినేడలా నీవు జీవిస్తావు, నీవు బ్రతుకుతావు. ఎన్ని రోజులు చచ్చిన వారికి ఉంటావు? కొద్దిగా ఆలోచన చేయొద్దా? నా కుటుంబం ఆత్మీయంగా చనిపోయింది, మేమందరూ ఆత్మీయంగా చనిపోయాము, ఆత్మీయంగా దిగజారిపోయిన వారికి ఉన్నాము, ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నాము. దయతో క్షమించాలి. కారణం ఏదైనా కావచ్చు. నువ్వు ప్రార్థన చేయకపోవడమే, దైవ గ్రంథాన్ని చదవకపోవడమే, ప్రతి క్రమకుడికి మందిరానికి ఆదరణ కాకపోవడమే అని సత్యాన్ని గమనించాలి. ఆత్మలో ఏం చేయాలి చెప్పండి? వర్ధిల్లాలి. ఏమ్మా, ఆత్మకు తీర్పు ఉంటుంది, శరీరానికి కాదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడేది ఏంటి చెప్పండి? ఆత్మే. చెప్పండి, శరీరం కాదు. మహిమ దేహాలు ధరించబడతాం ప్రభు నమ్ముకుంటే. వారి వారి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. యేసు ప్రభు నమ్మకపోతే ఆత్మకు చెప్తాడు, అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోని పోయినట్టు. ప్రభు నమ్ముకొని నమ్మకంగా జీవిస్తే బల నమ్మకమైన మంచి దాసుగా
లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు ఏర్పాటు చేయబడిన లేదా సిద్ధపరచబడిన పరలోక రాజ్యానికి చేరండి. ఆత్మ నా శరీరమా? శరీరం క్షీణిస్తుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది, శరీరం పురుగులు పడుతుంది, ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంది. ఆలోచన చేయాలి. శరీరకంగా ఉన్నప్పుడే కడగబడాలి, శరీరకంగా ఉన్న శుద్ధి చేయబడాలి. మనుషులుగా మనం గమనిస్తే పళ్ళు కడుగుతాం, ముఖం కడుగుతాం, శరీరాన్ని కడుగుతాం, వస్త్రాలు కడుగుతాం, వాహనాలు కడుగుతాం, ఇంట్లో ఉన్న పరికరాలు కడుగుతాం, ఇల్లులు కడుగుతాం. హృదయం కడుక్కోవద్దు ఆత్మీయంగా? ఎన్ని రోజులు కడగబడదు శృతి? మీ అందరితో మాట్లాడుతున్నా. క్రిస్మస్ పండగ అంతా కూడా మీ ఇంటిలో ఉన్న బూజంతా దులిపారా లేదా? దులిపారు. ఇంట్లో ఉన్న దుప్పట్లు అన్నీ ఉతికారు లేదా? మొత్తం తీసి ఉతికారు. స్టీల్ సామంతా కడిగారు లేదా? మొత్తం తీసి, బూజు పెట్టిపోయింది అంతా తీసి కడిగి ఆరబెట్టి మంచాలు తిప్పేసి అట్టేసి ఇట్టేసి కడిగి పండగ కదా, యేసుప్రభు పుట్టాడు కదా, అంత మాత్రం చేయకపోతే అట్ట. చూసారా? అన్నీ కడిగి సంవత్సరానికి ఒకసారి మన పితరులు చేసినట్టు అన్నట్టు అంతా కడిగి, ఇల్లు కడిగావు, బట్టలు కడిగావు, వస్తువులు కడిగావు, వాహనాలు కడిగావు. హృదయం కడుక్కోవద్దన్నా? బూజు అన్నిటికి పోయింది, హృదయానికి ఉన్న బూజు పోయింది. ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి. అది గుర్తుపెట్టుకో. ఎలా వర్ధిల్లాలి చెప్పండి? ఆత్మీయంగా వర్ధిల్లాలి. ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తున్నా, ఆత్మీయంగా వర్ధిల్లకపోతే శిక్ష ఉంది, ప్రమాదం ఉంది. రెండో మాట చూడండి, అడిగిపోదాం. వాక్యం మీద మనసు పెడదాం. త్వరగా మిమ్మల్ని వదిలిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. చూడండి పిల్లరా, గమనించాలి. పిల్లరా, మరొక మాట చూద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ కూడా వాక్యం మీద మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. వినండి, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 13 చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేరు, మిమ్మల్ని మీరే శోధించుకొని, అది కదా తనలు పైకి ఎత్తడమ్మా. చాలామంది రొట్టె రసం తినేటప్పుడు విశ్వాసంగా ఉన్నారో లేదో పరీక్షించుకోండి అంటారు. వినండి పిల్లలుగా, చాలా జాగ్రత్తగా గమనించాను. ఒకసారి నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అంతా చెక్ చేశారు, నన్ను కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత నా బ్యాగ్లో పౌచ్ ఉంది. ఆ పౌచ్లు ఏమున్నాయంటే వాటర్ టిన్ ఉంది, వాటర్ పోసుకుంటాం కదా మొఖానికి, గోర్లు చేతులు కట్ చేసుకునే కట్టర్ ఉంది. ఏందో ఉంది అన్నాడు, 3 సార్లు పెట్టాడు, మళ్ళీ తీశాడు, ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసి బయట తీశాడు. పౌచ్ ఉంది అన్నాడు, అరే ఇడికాడ తెలుసు అనుకున్నాను. కట్టర్ ఉంది అన్నాడు, ఇడికాడ తెలుసు అనుకున్నాను. చూశారండి, తీసాడు బయటికి. ఈ కట్టరు నువ్వు తీసుకెళ్ళని అక్కర్లేదు, నీకు కావాలంటే బయట ఎవరుంటే వాడికి ఇచ్చేయి, లేకపోతే ఈ డస్ట్బిన్లో పడే అన్నాడు. ఆడు పడేసి వాటర్ తీసాడు, ఇట్లా తీసుకెళ్ళడానికి లేదు, వాటర్ అండి మొఖానికి పూసుకుంటే. కట్టర్ దేవుని చంపుతాం చెప్పండి, కట్టర్ గోర్లు కట్ చేసుకునేది, ఎవరిని బెదిరిస్తాం ఆయన అంత అన్నారు. సరేనాడు చెప్పి అది తీసుకెళ్ళి ఇంకేందేందో తీసాడు. అన్నీ తీసేసి ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు ఆగిపోవాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చిపోవాలి, లేకపోతే ముందుకు పోవాలని. దానికోసం ప్రయాణాన్ని ఆపుకోం కదా అని వదిలిపెట్టేసి అలాగే వెళ్ళిపోయాం. నా ఫ్రెండ్స్ వాళ్ళంతా వచ్చారు అక్కడికి నన్ను ఎక్కించడానికి, వాళ్ళకైనా ఇద్దామంటే కుదరలే, ఇవన్నీ ఇక్కడ పెట్టిపోవాల్సిందని చెప్పారు. జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు వదిలిపెట్టుకోవడానికి మనం ఇష్టపడం కదా, అవునుగా చెప్పండి. షుగర్ పేషెంట్లు స్వీట్ తింటా ఉంటే వద్దంటే పెట్టకపోతే ఏం భయం అని పెడుతుంటారు. ఏమనుకుంటారో అని. షుగర్ పెట్టకపోతే స్వీట్ చేశారు, పెట్టలేదనుకో ఏమనుకుంటారు ఏమని పెడతా ఉంటారు. వీళ్ళు తింటా ఉంటారు. పోయినారు అనుకొని పెడతారేమో కొంతమంది. బహుశా షుగర్ ఎక్కువైంది హిట్ అయిందంటే ఆ వంతులు తినకపోతే అంటారు. తర్వాత తుదకి ఏ రీతికైనా ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద ఆయన, నాకు ఏది పెట్టిన పలావ్ చికెన్ మటన్ తినను కానీ
నాకు పరిమాణం అంటే అంత ఇష్టం అంటే ప్రాణం లేచొస్తుంది అన్నాడు. అందుకే తిన్నాను అన్నాడు. నేనండి షుగర్ పేషెంటే, మాట్లాడితే ఇలా చెప్పాడు, ఊళ్ళంతా చెమటలు బాసుకొచ్చాయి, నాకు షుగర్ ఎక్కువైందని అర్థమైపోయింది, మరి తినకుండా ఉండలేకపోయాను అన్నాడు. చూశారండి, దాన్ని విసర్జించడానికి ఇష్టం లేదు. కొంతమందికి మటన్ అంటే ప్రాణం లేచి వస్తుంది, చికెన్ అంటే లేచి వస్తుంది, కొంతమందికి స్వీట్ అంటే లేచి వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు. కొంతమందికి వెజిటేబుల్ అంటే ఇష్టం. తుదొక్కు ఏ రీతిగా అయినా డాక్టర్ చెప్పినప్పుడు ఏమి తినకూడదు. ఏం చెప్తారు డాక్టర్? చచ్చిపోవాలంటే అన్ని తిను, బతకాలంటే నేను చెప్పిన తినమాక అంటాడు. అవును, అంతేకాదు చెప్పండి. తుచ్చమైన సీరియల్ విసర్జించడానికి చేత కావట్లేదండి. సినిమాలు చూడడం విసర్జించడం చేత కావట్లే. సెల్ ఫోన్లో చూడకూడదని విసర్జించడానికి ఇష్టపడట్లేదు మనిషి. బానిసైపోయాడు, ఎడుటైపోయాడు. చూడకపోతే అయోమయంగా ఉంటుంది పరిస్థితి. తర్వాత భాగం రేపు సచ్చిందో బతికిందో అమ్మాయి అబ్బాయి అన్నట్టు అయోమయంగా ఉన్నారు మనసు. విసర్జించలేకపోతున్నారు. వినండి, పిల్లలు గమనించాలి. అంబేద్కర్ ఉన్న దినాలలో కారు డ్రైవర్ వచ్చి కారు ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏంటి రసం వెళ్ళొస్తుంది కారు, శుభ్రం కారు కడిగాను అన్నాడు. నువ్వు స్నానం చేసావా? చేశాను అన్నాడు. మరి ఏంటి స్మెల్ అవుతుంది ఏంటి అన్నాడు. అన్నీ ఆలోచన చేసి అలా చెప్పాడంట. అరే నువ్వేమైనా సాచులు నిన్నటే వేసుకున్నావా అని అంట. అవునండి అని చెప్పాడంట. మరి సాచులు తీసావంటే అది నిన్నటి కూడా ఈరోజు వేసుకొని వచ్చానని చెప్పాడంట. వాడికి చెప్పాడట, నువ్వు ఇంటికి వెళ్ళు, శుభ్రంగా స్నానం చేయి, సాచులు తీసేసి రా అని చెప్పాడట. మరి ఇంటికి వెళ్ళాడు, స్నానం చేశాడు, సాచులు తీశాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కారు ఎక్కాడు, మళ్ళీ స్మెల్ వస్తుంది. ఏంట్రా స్నానం చేసావా? చేశాను. సాచులు తీసావా? తీశాను. మళ్ళీ స్మెల్ వస్తుంది. ఏంట్రా? నేను పొరపాటున ఏంటి ఆ సాచులు ఏమైనా జైలు పెట్టుకొని వచ్చావా? అవునండి అన్నాడండి. ఎక్కడ పెట్టుకొని వచ్చాడు? మరి అక్కడ పడేసి రమ్మన్నాను కదా. అది లేదండి, చాలా కాస్ట్లీండి, చాలా విలువైనండి, అవి వదిలిపెడితే అది మనోళ్ళు కాదండి, మళ్ళీ ఇవ్వరండి, మళ్ళీ మనం అక్కడికి రావండి, అందుకే అవి నా జేబులు పెట్టుకున్నానండి. సరే, ఎక్కడికి వెళ్ళినా మనకు మాత్రం ఏముండాలి చెప్పండి? సీరియల్ టయానికి టీవీ కాడికి వాలిపోతారు. ఏ ఊరు పో, ఏ బంధువుల కాడికి పో. ఎవరన్నా అలాంటి వాడు వచ్చాడా? రాగ వచ్చాడరా, ఏదో తర్వాత భాగం రేపండి ఇప్పుడు వచ్చాడు వీడు, ఈ సేవకుడు, ఈయన ఎప్పుడు పోతాడో ఏమో. ఈ పెద్దలంతా వచ్చారు, ప్రార్థన అంటారు, ఎందుకు ప్రార్థన చేయాలంటారు, వ్యవహారం పెట్టుకొని వదిలిపెట్టరు. మా రక్తం ఎట తాగుతారు చెప్పనా? టీ ఇస్తారు. నోటికాడ ఇలా పెట్టుకుంటే చెప్తారు, మేము సమాధానం ఇస్తే మళ్ళీ ఇంటి చేస్తాం, మళ్ళీ ఇలా పెట్టుకుంటే మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఇంటి చేస్తాం. మీరు మేము పోగొట్టడంలోనే 4-5 సార్లు ఆరిపోయాయి. ఇంకా టీ తాగమని చెప్తారా? చెప్పరు. కొంతమంది చూడండి, పాప సోదరీలు అన్నం పెట్టి చెప్తా ఉంటారు అంతా. ఏమండి, బుధవారం రేపేనండి, మంగళవారం రేపేనండి, ఇంట్లో రైస్ అన్నీ అయిపోయినాయండి, అప్పుడు వడ్డీ కట్టాలండి, అన్నం పెట్టి చెప్తా ఉంటారు. తిన్న తర్వాత అని చెప్పొద్దా? ఇది ఒక వాడుకైపోయింది చాలామందికి. వాళ్ళు వదిలిపెట్టే విషయాలు వదిలిపెట్టాడు. అట్లా చెప్తానన్నగా, ఇస్తానన్నగా, మనకి ఏరే వస్తాయిగా, కడతాంగా, పాపం ఇంకేం చేస్తారు చెప్పండి? తినదు ఒంటికి పడుతుందా? ఒంటికి పట్టదు. కొంతమంది అక్కోళ్ళు ఎప్పుడు దొరకదు. ఇదే పాపం తిండి పెట్టేది, రక్తం తాగేది. కొంతమంది అక్కోళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితో. వాళ్ళు ఇట్టన్నారండి, వీళ్ళు ఇట్టన్నారండి, పెద్దోడు ఇటు చేశాడు, చిన్నోడు ఇటు చేశాడు, మీ అమ్మ ఇట్టంది, మీ నాన్న ఇట్టన్నాడు, మీ చెల్లెలు ఇట్టంది. ఇక్కడ ముద్ద నోటి పెట్టుకున్నారక అమ్మ గురించి చెప్తే, ఇంకొక ముద్ద పెట్టుకున్నా చెల్లి గురించి చెప్తే, ఇంకొక ముద్ద పెట్టుకున్నారక అత్త గురించి చెప్తే, ఇంకేంది అంటాడు చెప్పండి? ఏం తగ్గిపోతున్నావు? తగ్గిపోక ఏం చేస్తాడు చెప్పండి? అందుకే గందరగోళమైన పరిస్థితి. నేటి దినాలలో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ సోదరీలు మానుకోవాలి. మీరు విశ్వాసం గలవారిగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చెప్పండి, పరీక్షించుకోవాలి. ఇలా చెప్తున్నా, విశ్వాసంలో వర్ధిల్లాలి. ఎప్పుడు అదే జీవితం, అదే బ్రతుకు. వాడు సాక్షులు జైలు పెట్టుకొని వచ్చాడు, తీసినాడు, తీసావా? తీసా. స్నానం చేసావా? స్నానం చేసా. తీసి ఆడబెట్టావు.
ఎక్కడికి వెళ్ళినా మనం ఏంటి ఇచ్చేలే ఉండాలి, కోరికలే ఉండాలి, వాంఛలే ఉండాలి, ఆలోచనలే ఉండాలి. నువ్వే గెలవాలి, నీ మాటే గెలవాలి. గెలవకపోతే ఉన్నట్టిక అంతిక. నేను పలకరించాను అంటారు కొంతమంది. అమ్మా ఏం పలకరిస్తావు, మళ్ళీ పరలోకానికి కూడా అట్టే వెళ్తావు నువ్వు. పిల్లలు గమనించాలి, ఎంత భయంకరమైన పని. నువ్వు విశ్వాసం గల వారిగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇలా చెప్పనా, విశ్వాసంలో ఏం చేయాలి, మనం వర్ధిల్లాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లలు అన్నను దుఃఖ పెట్టాడు, అన్నను ఏడిపించాడు, కానీ ఏశావు కనపడ్డప్పుడు ఒకరినొకరు పట్టుకొని బోరుగా ఏడ్చారులే చెప్పండి. చూసారండి, దాంట్లో ఏం కనపడుతుంది మనకి? క్షమ హృదయం కనపడుతూ ఉంది. ఎంత దుఃఖ పెట్టారు, ఎంత బాధ పెట్టారు. అందులో బంధించారు, శిక్షించారు, గుంటలు వేశారు, వస్త్రాలు తీశారు. పిల్లలు ఏదో చిన్న వస్త్రాలతో అమ్మేశారు. అలాంటి అన్నలు వెళ్తే వారిని పట్టుకొని బోరున ఏడ్చాడండి ఏశావు. అవునా కదా చెప్పండి. అన్నలారా, మీరు నన్ను శిక్షించినందుకు, ఇబ్బంది పెట్టినందుకు బాధపడద్దు. దేవుడు నడిపించాడు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం నేను మీకు ఇస్తున్నానని చెప్పాడు. అందులో క్షమహృదయం కనపట్లేదా? ప్రేమ కనపట్లేదా? ఏసేపు అనుకుంటే వారు అన్నలను ఏమైనా ముక్కలు నరగలడు 10 మంది. 11వ వాడు ఇంటి దగ్గర ఉన్నాడు, రానియలేదు. కానీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? వర్ధిల్ల చేసుకోవాలి. ఏమా ఎలా వర్ధిల్లావు? బైబిల్ చదువు విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మీయత విషయాల్లో వదిలిపెట్టుకోవా? హృదయాన్ని కఠినపరుచుకొనే ఉంటావా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటావా? ఎన్ని రోజులు ఈ మొండి వైఖరి? చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రెండో మాట ఏంటి? విశ్వాసంలో వర్ధిల్లాలి. మూడో మాట చూడటానికి వాక్యం మీద మనసు పెట్టండి. పిల్లలు గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యం మీద మనసు ఉంచండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏక మనస్సు గలవారై. ఏమ్మా, ఏ మనస్సు చెప్పండి? ఏక మనస్సు. ఇలా చెప్పనా? ఐక్యతలో వర్ధిల్లాలి, ఏక మనస్సులో వర్ధిల్లాలి. ఈ మాటను 4వ అధ్యాయం 1వ వచనంలో ఇంకా చాలా బాగా చెప్పాడు. చదువుతారా? 4వ అధ్యాయం 1వ వచనం. అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేయ. ఏ బంధం? ఇక్కడ ఏక మనస్సు అని ఫిలిప్పు భక్తుడు అంటే ఫిలిప్పు సంఘానికి రాస్తే ఇక్కడ అన్నాడు సమాధానం అనుబంధం. ఏమ్మా, ఏ బంధం చెప్పండి? సమాధానం అనుబంధం. సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. మీ అందరికి వందనాలు చెప్తారు. పైకెత్తండి. అందరికి వందనాలు చెప్తాను. ఈ 2025లో ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఇష్టపడుతున్నాను. సమాధానం అనుబంధం కలిగిన వ్యక్తిగా, సమాధానంలో, ఐక్యతలో వర్ధిల్లడానికి ఇష్టపడుతున్నావా? ఎవరితో అసమాధానంగా ఉన్నావు? 1 గంట ఆలోచన చేస్తే అర్థం అవుతుంది. వారితో నువ్వు పలకని వ్యక్తిగా ఉన్నావు. కారణం మనకి ఎంత ఇబ్బంది కలిగించి, నష్టం కలిగించి, బాధ కలిగించిన వారైనా ఉండవచ్చు. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. సమాధానం అనుబంధం చేత ఏమన్నాడు? ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత అండి. ఆత్మ ఉంటే ఏం కలిగిస్తుంది? ఎల్లో క్షమాపణ కోరు, ఎల్లో తగ్గింపు అని చెప్పు, క్షమించని చెప్పు. తప్పేంటండి? ఆలోచించే. నేను చెప్పానా? భలేవాడు, నువ్వు 100 చెప్పు, ఏ రోజుకైనా నా కాళ్ళ కాడికి రావాల్సిందే. చూసారండి? వద్దు. ఐక్యతలో వర్ధిల్లాలి. చెప్పండి. 3వ మాట ఏంటి? ఐక్యతలో. 2000 దీన్ని వాగ్దానం అనుకుంటావేమో నాకు తెలియదు. ఏదో పేపర్ తీసుకొని వాగ్దానం అని చెప్పుకొని ఏనండి, రోజు ప్యాకెట్లు కొట్టేవాడికి ఒక వాక్యం వచ్చిందంట. ఏంటి? పర్సు కొట్టేవాడికి
వాగ్దానం వాడి పేరు మీద తీయండి అన్న చెప్పాడట, తీసాడంట. వాడి పేరు మీద ఎలా వచ్చిందంట? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు అని వచ్చిందట. నాటు సారాయి కాసేవాడు, నాటు సారాయి అమ్మేవాడు కూడా ఒక వాగ్దానం తీశాడట, నీ మార్గం అంతట్లో యెహోవా నీకు తోడుగా ఉండును అని వచ్చిందట. మోసపోమాకండి. ఏంటి నీ వాగ్దానం? ఆత్మలో వర్ధిల్లాలి, వాగ్దానంగా తీసుకో. ఏ శ్వాసంలో వర్ధిల్లాలి, వాగ్దానంగా తీసుకో. ఐక్యతలో చెప్పండి వర్ధిల్లాలి, ఐక్యతలో వర్ధిల్లాలి. నిజంగా చెప్తున్నా, ఒక సేవకుడిగా చెప్తున్నా, మరి ఈ గ్రామంలో ఉన్న రక్త సంబంధులకు కూడా చెప్తున్నా, ఈ 2025లో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావా? ఎవరితోనో సరే, ఎంత విరోధులు నష్టము, కష్టము, బాధ కలిగించారు, కీడు కలిగించారు, ఇబ్బంది పెట్టారు, దూషించారు, నష్టం చేశారు, అయినా కానీ ఐక్యత కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆత్మలో వర్ధిల్లుతావు. విశ్వాసంలో జీవిస్తే ఆత్మలో వర్ధిల్లుతావు. అన్ని విషయంలో వర్ధిల్లాలి. వినండి పిల్లలు, గమనించాలి. చూస్తారా? ఇంకొక మాట చూడండి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ మాట, 4వ అధ్యాయం 15వ వచనం, 4:15 చూస్తారా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏం కలిగి ఉండాలి? కరడు పైకెత్తండి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి. సత్యం చెప్పుచు. ఏం చెప్తూ? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువైపోయాయి. ఒక ఆయన అన్నాడు, నేను పక్కనున్నా, నాకు ఫోన్ ఇచ్చి అన్నాడు, ఎత్తి లేడని చెప్పు, బాత్రూమ్కి వెళ్ళాడని చెప్పు. నాకు చెప్తున్నాడు, ఆయన ఫోన్ ఎత్తి నాకు ఇచ్చి లేడని చెప్పు, బాత్రూమ్కి వెళ్ళాడని చెప్పు, ఛార్జింగ్ పెట్టి వెళ్ళాడని చెప్పు అంటున్నాడు. అంటే నన్ను కూడా ఏం ఆడమంటున్నాడు? చూసారా ఎంత గొప్పవారో. సత్యం ఎక్కడ ఉంది? ఫోన్లో వచ్చిన తర్వాత అంత అబద్ధం అయిపోయిందండి. ఎక్కడ ఉండి ఇక్కడ ఉన్నాడు అంటాడు, ఇక్కడ ఉండి ఎక్కడ ఉన్నాడు అంటాడు. అది ఉపయోగం ఉంది, హానికరం కూడా ఉంది. ప్రేమ కలిగి. అమ్మా చెప్పండి, ఏం కలిగి? ప్రేమ కలిగి. క్రైస్తవ సంఘాలలో లేనేంటి చెప్పండి? చెప్పండి. ప్రేమ. క్రైస్తవ కుటుంబాలలో లేనేంటి చెప్పండి? ప్రేమ. ఒక మహా రాజకీయ ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక శాస్త్రజ్ఞుడైన ఒక వ్యక్తి ఇలా చెప్పాడు. క్రిస్టమస్ గురించి ఆయనతో మాట్లాడడానికి పిలిస్తే ఇలా అన్నాడైనా, ఇలా చెప్పాడు, యేసు ప్రభులో నాకు నచ్చింది 3 విషయాలు అని చెప్పాడు. ఏంటంట? యేసు ప్రభులో నాకు నచ్చింది 3 విషయాలు అని చెప్పాడు. 1 క్షమించడము. ఏంటి చెప్పండి? క్షమించడం. 2 ప్రేమించడము. 3 తగ్గించుకోవడము. తెలంగాణలో ఒక క్రిస్టమస్ ప్రోగ్రాంలో ఒక పెద్ద మంత్రి చెప్పాడు ఈ మాటలు. నాతో కావట్లేదు అవి అని చెప్పాడు. ఆయనలో ప్రేమించే గుణం ఉంది, క్షమించే గుణం ఉంది. చెప్పండి 3వ మాట, తగ్గించుకునే గుణం ఉంది. పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, తగ్గించుకున్నాడు. శరీరధారికి వచ్చాడు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది. పిల్లలు గమనించాలి. క్షమించాడు. ఎలాంటి వారిని? ఎంత ఘోర పాపినైనా క్షమించాడు. మళ్ళీ ఉందా మనసు? నేను క్షమించను, నేను ప్రేమించను, నేను వాళ్ళ మెట్లు దొక్కను, వాళ్ళతో మాట్లాడను, మొహం చూస్తాను. బతికితే చచ్చిపోతే నీ మొహమే చూస్తారు అందరు. నువ్వేం చూస్తావు? ఏమంటారు చెప్పండి? చచ్చిన మొహం చూడను. చచ్చితే నువ్వేం చూస్తావు? మొహం. చచ్చిపోయిన వాళ్ళు మొహం చూస్తారు అందరు వచ్చి. అర్థమవుతుందా లేదా? నిజంగా చెప్తున్నా, ఆలోచన చేయండి. 2025లో మీ అందరికీ ఒక మాట నేను చెప్తున్నా. అందరితో సమాధానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండకపోతే, అందరితో ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండకపోతే, దేవుడు నీ కుటుంబంలో ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అదే చాలా ఘోరమైన, దేవునికి విరోధమైన కలంకము. దేవుని ఆజ్ఞలలో, న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన సిద్ధాంతంలో ప్రేమ అనే మాట చాలా గొప్పది. నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి.
ఇలా చెప్పాడు, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరును ఒకరిని ఒకరు క్షమించుకోండి. నువ్వు నిజమైన క్రైస్తవురాలివైతే, నిజమైన క్రైస్తవుడు అయితే క్షమించుకొని మనసు కలిగిన వ్యక్తిగా ఉంటావు, ప్రేమించే మనసు కలిగిన వ్యక్తిగా ఉంటావు. 4వ మాట ఏం చూస్తున్నాం? ప్రేమ కలిగి ఏం చెప్పచ్చు? సత్యం చెప్పాలి. ఏమ్మా, అసత్యంగా ఉండడానికి వీల్లేదు. నాకు తెలిసినప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక ఆయన ఉండిపోయాడు, ఆయన పేరు సత్యం. ఏం పేరు చెప్పండి? నోరు తెరిస్తే అబద్ధమే. ఆయన నోట ఎప్పుడు సత్యం పలికినట్లేదు, పేరే సత్యం. ఎక్కడికి వెళ్తున్నారా? సత్యం కాడికి వెళ్తున్నా. ఎవరితో సత్యంతో మాట్లాడడానికి వెళ్తున్నా. అసలు సత్యమే లేదు. అందరూ అలా ఉంటారని చెప్పట్లే. ఆలోచన చేయాలి. ప్రేమలో ఏం చేయాలి? వర్ధిల్లాలి. చెప్పండి అమ్మా, వర్ధిల్లాలి. 2025లో తల్లి ప్రేమలో వర్ధిల్లాలి. వర్ధిల్లకపోతే నువ్వు అనేక రీతిలో వెనకబడి ఉన్నావేమో గుర్తుపెట్టుకో. నీ రక్షణ సరి అయింది కాదేమో గుర్తుపెట్టుకోవాలి. చివరి మాట చూడండి, పిల్లలు గమనించాలి. అక్కడే 4వ అధ్యాయం 5వ వచనంలోనే అన్నాడు, సత్యము చెప్పుచు అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? సత్యం చెప్పాలన్నాడు. సత్యం చెప్పుట్లో వర్ధిల్లాలి. నీ మాట చెప్పండి, అవునంటే అవును, కాదంటే కాదు, ఇంతకు మించి వచ్చింది ఏంటి చెప్పండి? దుష్టుని నుండి కలిగిందే అని చెప్పాడు. సహజంగా మనుషులం ఎవరిని చెప్పండి? మనుషులం. మనలో ఏదో ఒక రీతిగా దేవునికి మరి ఆయాసం కలిగించే వారిగానే ఉండవచ్చు. కానీ కరెక్షన్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఈ 2025లో నీ తీర్మానం ఏంటి? వారు మనసు పొందలేదా? రక్షణ తీర్మానం చేస్తావా? ప్రభుని హృదయంలో చేర్చుకుంటావా? నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకోలే, బాప్తిసం తీసుకోవడానికి తీర్మానం చేసుకుంటావా? నమ్ముకున్నావా? నేను ముగిస్తున్నప్పుడు తల్లి, నిజమేనైనా ఆత్మలో వర్ధిల్లట్లేదు, నీ కృప అనుగ్రహించండి. ఆత్మలో వర్ధిల్లడానికి నీ సహాయం ఇవ్వండి. విశ్వాసంలో వర్ధిల్లడానికి నీ సహాయం ఇవ్వండి. ఐక్యతలో వర్ధిల్లడానికి నీ సహాయం ఇవ్వండి. ప్రేమలో వర్ధిల్లడానికి నీ సహాయం ఇవ్వండి. సత్యములో వర్ధిల్లడానికి నీ సహాయం ఇవ్వండి. ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు తన కృపనిస్తాడు. ఎందుకు దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు? ఎందుకు అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక ఇబ్బందులు, అనేక అక్కర్లు, అనేక అవసరతలు, అనేక అనారోగ్యత, అనేక రీతులుగా వేదన, దుఃఖము, బాధ, నిట్లురుపు అనుభవిస్తున్నావు? నీకు నీ దేవునికి విరోధంగా ఉన్నదేంటి? ఆలోచన చేయి. ఇశ్రాయేల్ ప్రజలతో హాయి పట్టణానికి వెళ్ళి అపజయం కలిగిన వారిగా 32 మంది అనుకుంటాను బహుశా యుద్ధ వీరులు చనిపోగా యెహోషువ ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, లే ముందు జనులను పరిశుద్ధపరచు. ఇలా అన్నాడు, శాపగ్రస్తమైనది మీలో ఉండడానికి వీలు లేదు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. శ్రాపగ్రస్తమైనది నిర్మూలమైతే తప్ప నేను మీకు తోడయి ఉండను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని నడిపించనని ప్రభు చెప్పాడు. తలలో చండికాలు వేయండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. ఇప్పటికి చాలా సమయం మాట్లాడాను అనుకుంటున్నాను. ఇంకెక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు. ఆలోచన చేద్దాం. నిజమేనైనా ఈ నూతన సంవత్సరంలో ఆత్మలో వర్ధిల్లడానికి నీ కృప అనుగ్రహించు. నోరు తెరుస్తావా? వీలైతే మోకరించండి. చెల్లి, తమ్ముడు, బాబు, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆత్మలో వర్ధిల్లడానికి నీ కృప అనుగ్రహించు. అమ్మ, ప్రార్థన చేయి. ఆత్మలో వర్ధిల్లలేకపోయానయ్యా, నన్ను క్షమించు. 2024 అంతట్లో కూడా ఆత్మలో వర్ధిల్లలేకపోయాను. ఏదో వాడుకతో, ఏదో ఉడత భక్తితో, ఏదో అలవాటుతో, ఆచారంగా అలా గతించిపోయింది. నేను మరిచిన దినాలు ఎన్నో ఉన్నాయి, విడిచిన దినాలు ఎన్నో ఉన్నాయి, వదిలిపెట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. నిన్ను మరిచా, నీ గ్రంథాన్ని మరిచా, ప్రార్థనను మరిచా, నీ సన్నిధిని మరిచాను. అయ్యా, నన్ను క్షమించు. 2025ని నాకు ఒక దయాకిరీటం వల్లే ధరింపచేశావు. 2025 ప్రాణభిక్షగా నన్ను పెట్టావు. నాకంటే గనులు ఈ లోకం ఇడిచారయ్యా. అరుపులారినైనా,
అల్పుడినైనా నన్ను బ్రతికించావు. ప్రభు పాదాలు పట్టుకోగలవా? పెద్దవా, సేవకుడివా, పరిచారకుడివా, విశ్వాసులమా, మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా వర్ధిల్లాలి. ప్రభు కోరిక, ప్రభు సంకల్పం అన్ని విషయంలో వర్ధిల్లాలి. అన్ని విషయం అంటే ఇలా చెప్తాను, విశ్వాసంలో వర్ధిల్లాలి, వైపులారా ఐక్యతలో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, సత్యములో వర్ధిల్లాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చూడడానికి సమయం లేదు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని అంటే ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్ల వ్యక్తిగా ఉంటావు. ఆత్మీయంగా చచ్చిన వ్యక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా చల్లారిపోయిన వ్యక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా దిగజారిపోయిన వ్యక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా నీరశీలన వ్యక్తిగా ఉన్నాను. నీ కృపను దయపాలన చేయండి అయ్యా. నీ ఆత్మ పురికొల్పు, నీ ఆత్మ సహాయంతో కూడిన ఆ యొక్క ఎంకరేజ్ నాకు ఇవ్వండి తండ్రి. నా లోపం నాకు తెలియచేయండి, నా బలహీనత నాకు తెలియచేయండి, నా అవిధేయత నాకు తెలియచేయండి, నా అవిధేయత నాకు తెలియచేయండి. ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీ కృపనివ్వండి అని ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు తన కృపనిస్తాడు, ప్రభు తన సహాయం ఇస్తాడు. నమ్మిన వారు ఆత్మీయంగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి, ప్రభు మహిమలో ముందుకు సాగాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా మారు మనసు పొందని వారు మారు మనసు పొందండి, తీర్మానం చేసుకోండి. బాప్తిసం తీసుకున్నవారు బాప్తిసానికి సిద్ధంగా ఉండండి. నీవే కాదు, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామగారు ఈ నూతన సంవత్సరంలోనైనా వారికి మాదిరిగా ఉంటూ ఆత్మ సంబంధమైన ప్రభు సహాయంతో దేవుని సన్నిధికి వారిని నడిపించే వ్యక్తిగా, ప్రభు సహాయం మేరకు ప్రభు సన్నిధిలో ఒక కమిట్మెంట్ కలిగిన వ్యక్తిగా ఉండు. నూతన సంవత్సరం తీర్మానం ఏంటి? ఆత్మీయంగా వర్ధిల్లలేకపోయాను, విశ్వాసంలో వర్ధిల్లలేకపోయాను, ఐక్యతలో వర్ధిల్లలేకపోయాను, ప్రేమలో వర్ధిల్లలేకపోయాను, సత్యంలో వర్ధిల్లలేకపోయాను. దయతో క్షమించాలని ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు తన కృప చూపిస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి అయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. 2024 అంతట్లో నీ కృపనిచ్చినారు. మేము మరిచినా, మేము విడిచినా, మేము వదిలిపెట్టినా మీరు వదిలిపెట్టలేదు, మరవలే విడవలేదు తండ్రి. కనుపాపు వలె మమ్మల్ని మీరు కాపాడుతూ ఉన్నారు తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోవడం, నేటికి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. పెద్దల పక్షాన, సేవకుల పక్షాన, విశ్వాసుల పక్షాన, పరిచారకుల పక్షాన కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. వెనుకబడ్డవారు గుర్తెల్లడానికి, దిగజారిపోయిన వారు, పడిపోయిన వారు, తొట్టిల్లిన వారు, ఏ విషయంలో ఆత్మీయంగా వారు వర్ధిల్లలేకపోయారో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వారి లోపాన్ని, వాళ్ళ బలహీనతను గుర్తిరిగి ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఈ దినము నుండి ఒక నూతన తీర్మానం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. నూతన వాగ్దానాలతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నమ్మని వారు ఆత్మరక్షణ పొందడానికి, నమ్మిన వారు బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి. ఈ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2025లో ప్రత్యేకమైన పురికొల్పివ్వండి. వారు ఆత్మీయంగా జీవిస్తూ, కుటుంబ వాళ్ళని ఆత్మీయంగా నడుపుతూ, నైనా నీ రాకడకు వారు సిద్ధంగా ఉండి అనేక మందిని సిద్ధంగా ఉంచి నేను ఎత్తబడే సంఘంలాగా కుటుంబంలో ఉండడానికి నీ కృపను ప్రసాదింపచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని భయపరుస్తూ, మిమ్మల్ని ఇచ్చిస్తూ నీ ప్రేమాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేశారు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నమ్మిన వారికి మంచి తీర్మానం చేసుకోండి, నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేసి ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని దాసులకు అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు. చక్కని సందేశం విన్న దేవుని దాసులు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని మాటలు మన వినికిడిలోకి తీసుకుని వచ్చారు. దైవజనులు మాట్లాడే ప్రతి మాట మనకు హెచ్చరికే. దైవజనులు చెప్పే ప్రతి మాట మనకు బోధే. దైవజనులు చెప్పేటువంటి ప్రతి మాటను మనం ఏం చేయాలంటే శ్రద్ధగా ఆలకించాలి. అందులో సత్యం ఉంది, సత్యమైన వాక్కు ఉంది. ఆ సత్యమైన వాక్కు
మన హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని పోయేటువంటిది. మరి అటువంటి వాక్యము మన హృదయంలో చొచ్చుకొని పోతే మనం ఎలా జీవించాలి అంటే వాక్యానుసారముగా